ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి వెంకయ్య నాయుడు ర్యాలీగా విజయవాడ బయలుదేరారు. లైవ్ లో చూద్దాం. సరిపోతుంది కంగారు పడతారండి. ర్యాలీ కనపడదు, అక్కడ కార్య కనపడుతుంది. ఏమో ఉపయోగం, సైడ్ ఉంటే ర్యాలీ ఉంది. ఎంత కష్టపడి ఇగో సైడ్ ఉంటే అక్కడ ర్యాలీ కనపడుతుంది. ఎంత వెంకనాడు అంతేగా ఇప్పుడు బాగుంది. అది విషయం. అక్కడ వరకు ఫాలో అవుతుంది ఫాలో అయిపోమన్నారు కంటిన్యూగా అన్నారా? రావాలి రింగ్ రోడ్ దగ్గర ఇది అయిపోయింది. లైవ్ బాగుందాం అయితే చూడ మనం విన్నా. ఇమ్మంటారా? లైవ్లో పక్కన చెప్పు. హలో, లైవ్లోకి రావాలండి. లేకపోతే అదే అసలు వినపట్లేదు. అందుకని గన్నవరం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు వెంకయ్య నాయుడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. వెంకయ్య నాయుడు ర్యాలీ చాలా ఘనంగా ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రత్యేక హోదాకు సరిపోయినటువంటి అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చారంటూ ఇక్కడ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘన సన్మానం చేయనున్నారు. బాలకృష్ణ, ఇంకా ఎవరెవరు వచ్చారు అక్కడ? కొంతమంది విద్యార్థులు కనిపిస్తున్నారు, కార్యకర్తలతో పాటుగా ఇంకా ప్రజలు కూడా భారీగా వచ్చారా? అధిక సంఖ్యలో ఎయిర్పోర్ట్ నుంచి కూడా భారీగా వాహనాలతో పాటు బైక్ ర్యాలీని కూడాను, కార్ ర్యాలీతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థులు కూడా చాలా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వలన రాష్ట్రానికి చాలా అభివృద్ధి చెందుతుందంటూ వీళ్ళు ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నట్టు మనం ర్యాలీలో చూస్తూ ఉన్నాం. మరోవైపు విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఎంత ఎండగా ఉన్నప్పటికీ కూడా వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం అయితే పలుకుతూ ఉన్నారు.